వివరణ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 335 భారత రాజ్యాంగం సమానత్వం యొక్క ఆదర్శాలను చారిత్రకంగా వెనుకబడిన వర్గాలను ఉద్ధరించడానికి ఆచరణాత్మక అవసరంతో సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆర్టికల్ 335 అనేది పార్ట్ 16 కింద ఒక ముఖ్యమైన నిబంధన. కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. ఇది ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీలు మరియు షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీలు యొక్క వాదనలను ఎలా పరిగణించాలో హైలైట్ చేస్తుంది. ఈ ఆర్టికల్ సామాజిక న్యాయం యొక్క సూత్రాన్ని కలిగి ఉంది. అదే సమయంలో పరిపాలనా సామర్థ్యం రాజీపడకుండా చూస్తుంది. ప్రధాన నిబంధన. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల క్రింద సేవలు మరియు పదవులకు నియామకాలు చేసేటప్పుడు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సభ్యుల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టికల్ 335 పేర్కొంది. అయితే ఇది పరిపాలనలో సామర్థ్యాన్ని కొనసాగించడానికి అనుగుణంగా చేయాలి. దీని అర్థం చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి మరియు సమాన అవకాశాలను అందించడానికి రిజర్వేషన్లు మరియు ప్రత్యేక పరిగణనలు సమర్థించబడుతున్నప్పటికీ, వృత్తిపరమైన ప్రమాణాలను సహేతుకమైన పరిమితికి మించి తగ్గించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పనితీరును బలహీనపరచకూడదు. కాబట్టి రాజ్యాంగం సామాజిక న్యాయం మరియు పరిపాలనా సామర్థ్యం మధ్య సున్నితమైన సమతుల్యతను కలిగి ఉంది. ఆర్టికల్ 335కు నిబంధన. ఆర్టికల్ 335కు ఒక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ ఆర్టికల్లోని ఏదీ రాష్ట్రం ఎస్సీ మరియు ఎస్టీల కోసం ఈ క్రింది విధాలుగా ప్రత్యేక నిబంధనలు చేయకుండా నిరోధించదని ఇది స్పష్టం చేస్తుంది. 1. పరీక్షలలో అర్హత మార్కుల సడలింపు, మెరుగైన ప్రాతినిధ్యం ఉండేలా పోటీ పరీక్షలలో వశ్యతను అనుమతించడం. 2. మూల్యాంకన ప్రమాణాలను తగ్గించడం, ఎంపిక విధానాలలో కొంత వెసులుబాటు కల్పించడం. 3. పదోన్నతుల్లో రిజర్వేషన్, ఎస్సీ మరియు ఎస్టీ ఉద్యోగులు ప్రారంభ నియామకాలలోనే కాకుండా సోపాన క్రమంలో ఎదగడానికి వీలు కల్పిస్తుంది. అటువంటి చర్యలు లేకుండా అవకాశాలలో నిజమైన సమానత్వాన్ని సాధించడానికి కేవలం ప్రారంభ స్థాయి రిజర్వేషన్ సరిపోకపోవచ్చు అనే గుర్తింపును ఈ నిబంధన ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ ప్రాముఖ్యత. ఆర్టికల్ 335 బహుళ కారణాల వల్ల ముఖ్యమైనది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, శతాబ్దాల సామాజిక మరియు ఆర్థిక బహిష్కరణను పరిష్కరించడానికి ఉపాధిలో ఎస్సీ మరియు ఎస్టీల ప్రత్యేక పరిశీలన అవసరాన్ని ఇది గుర్తిస్తుంది. ఆదర్శాల సమతుల్యత, పరిపాలన సామర్థ్యాన్ని నిర్వహించడంపై ప్రాధాన్యత ప్రజాసేవల పనితీరు ప్రభావవంతంగా ఉండేలా చేస్తుంది. రిజర్వేషన్ విధానాల పునాది. ఇది నియామకాలు మరియు పదోన్నతులలో రిజర్వేషన్లకు, అలాగే పరీక్షలలో సడలింపుకు రాజ్యాంగ చట్టబద్ధతను అందిస్తుంది. డైనమిక్ విధానం. నిబంధనను చేర్చడం ద్వారా రాజ్యాంగం సమాజంలోని అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఉంటుందని చూపిస్తుంది. న్యాయపరమైన వివరణలు. ఆర్టికల్ 335 దృష్ట్యా రిజర్వేషన్ విధానాలకు సంబంధించిన సవాళ్లను న్యాయ వ్యవస్థ తరచుగా ఎదుర్కొంది. న్యాయస్థానాలు సాధారణంగా సామర్థ్యాన్ని కేవలం విద్యాపరమైన అర్హతగా అర్థం చేసుకోకూడదనే సూత్రాన్ని సమర్థించాయి. కానీ పాలనలో సామాజిక సామర్థ్యం మరియు సమ్మిళితత్వాన్ని కూడా చేర్చాలి. అందువల్ల నిశ్చయాత్మక చర్య బలమైన ప్రజాస్వామ్యానికి దోహదపడుతుందని భావిస్తారు. ముగింపు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 335 అనేది పరిపాలనా సామర్థ్యాన్ని కాపాడుతూ సామాజిక న్యాయం యొక్క సూత్రాన్ని కలిగి ఉన్న కీలకమైన నిబంధన. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సభ్యులకు ప్రజాసేవలలో న్యాయమైన అవకాశాలు ఇవ్వబడుతున్నాయని ఇది నిర్ధారిస్తుంది. ఇది దాతృత్వ విషయంగా కాకుండా రాజ్యాంగ హక్కుగా. అదే సమయంలో పాలనలో సామర్థ్యాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను ఇది సమర్థిస్తుంది. ప్రమోషన్లలో ప్రమాణాలు మరియు రిజర్వేషన్లను సడలించడం ద్వారా ఈ ఆర్టికల్ వెనుకబడిన వర్గాలను చేర్చడమే కాకుండా వ్యవస్థలో పురోగతి సాధించడానికి కూడా అధికారం కల్పిస్తుంది. సారాంశంలో ఆర్టికల్ 335 అనేది న్యాయం మరియు సామర్థ్యం యొక్క జంట లక్ష్యాలను సమన్వయం చేయడానికి ప్రయత్నించే రాజ్యాంగ యంత్రాంగం, తద్వారా భారతదేశంలో సమానత్వం మరియు సమర్థవంతమైన పాలన రెండింటినీ ప్రోత్సహిస్తుంది. భారత సంవిధానము. భాగము 16. కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు. ఆర్టికల్ 335. సేవా వర్గములకు మరియు పదస్థానములకు అనుసూచిత కులముల యొక్కయు అనుసూచిత జనజాతుల యొక్కయు క్లెయిము.
సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క వ్యవహారములకు సంబంధించిన సేవావర్గములకు మరియు పదస్థానములకు నియామకములను చేయుటలో పరిపాలనా దక్షతను కాపాడుటకు సుసంగతముగా అనుసూచిత కులములకును అనుసూచిత జనజాతులకును చెందిన వ్యక్తుల క్లెయిములు పర్యాలోచించబడవలెను. అయితే ఈ అనుచ్ఛేదములో నున్నదేదియు అనుసూచిత కులములు మరియు అనుసూచిత జనజాతుల వ్యక్తులకు అనుకూలముగా ఏదేని పరీక్షలో అర్హతనిచ్చు మార్కుల విషయములో సడలింపు లేక ప్రమాణాల మూల్యాంకనమును తక్కువ చేయుటకు సంఘము లేక రాజ్యము యొక్క వ్యవహారములకు సంబంధించి ఏదేని తరగతి లేక తరగతుల సేవల లేక పదవుల పదోన్నత విషయములో ప్రత్యేకించు నిమిత్తము ఏదేని నిబంధన చేయుట నుండి నివారించదు. The Constitution of India. Part 16. Special provisions relating to certain classes. Article 335. Claims of scheduled castes and scheduled tribes to services and posts. The claims of the members of the scheduled castes and the scheduled tribes shall be taken into consideration, consistently with the maintenance of efficiency of administration, in the making of appointments to services and posts in connection with the affairs of the Union or of a state. Provided that nothing in this article shall prevent in making of any provision in favor of the members of the scheduled castes and the scheduled tribes for relaxation in qualifying marks in any examination or lowering the standards of evaluation, for reservation in matters or promotion to any class or classes of services or posts in connection with the affairs of the Union or of a state.